గుడ్ మార్నింగ్. రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఫైనల్ ఇనెలిజిబుల్ లిస్ట్ మీ స్వర్ణగ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి NBM లాగిన్లో ఎనేబుల్ చేయబడ్డాయి. ఈ లిస్ట్ నందు పేరు కలిగి ఉన్న లబ్ధిదారులు ఎలిజిబిలిటీతో పాటు తమ అకౌంట్ యొక్క NPCI స్టేటస్ను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ నందు మీ NPCI స్టేటస్ ఇన్యాక్టివ్ అని ఉన్నట్లయితే మీ అకౌంట్ కలిగిన బ్యాంక్ బ్రాంచ్ని కలిసి అకౌంట్ యాక్టివ్ చేసుకున్నాక మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాకి జమ చేయబడుతుంది. అలాగే మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కుటుంబంలో 3 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నారు, కుటుంబం నందు 4 వీలర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదా గవర్నమెంట్ పెన్షనర్ని కలిగి ఉన్నారు, విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉంది, కుటుంబంలోని ఏ ఒక్కరికి రైస్ కార్డ్ లేదు వంటి రీజన్స్తో మీరు ఇనెలిజిబుల్ అయినట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీ స్వర్ణగ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు. 2 లిస్టులలో నేమ్స్ లేని స్టూడెంట్ వివరాలు అండర్ వెరిఫికేషన్ లిస్ట్ నందు పంపబడతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తదుపరి వీడియోలో తెలియజేస్తాము. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీ స్వర్ణగ్రామాన్ని సంప్రదించి మీ పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.